ఎస్వి మోటివేషన్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి, షేర్ చేయండి, మంచి కామెంట్లు ఇవ్వండి. పేరు పేరున ధన్యవాదాలు. ఆయన 1975 ఆగస్టు 9 ఇదే రోజున మరి జన్మించారు. మరి ఆయన జన్మించినందుకు ఆ జన్మకి స్వార్థకమై పనులు చేస్తున్నాడండి. ఎందరో ప్రాణాలు కాపాడిన వ్యక్తి, మోటివేషనల్ గా తీసుకోవాల్సిన వ్యక్తిలో మహేష్ బాబు గారు ఒకరు. ఫ్యాన్స్ నిజంగా గర్వపడే స్థాయిలో ఆ హీరో చేసే మంచి పనులకి నిజంగా ఆయన ఇలాంటి వాళ్ళ ఎందరో ప్రాణాలు కాపాడారు. అందరూ ఆయుష్ పోసుకొని ఇంకా పెద్ద స్థాయిలో ఎదగాలి. ఇంకా మహేష్ బాబు గారు ఇప్పుడు వచ్చే వారణాసి మూవీ కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యి దాదాపుగా 10,000 పైన కోట్లు అదొక సినిమా కలెక్ట్ చేయాలి. అలాగే అందరు హీరోలు ఫ్యాన్స్ అందరూ కూడా మీ హీరోని అభినందించే వాళ్ళకు కూడా మంచి పనులు చేయండి, 10 మందికి ఉపయోగపడే పనులు చేయండి. ఫ్యాన్స్ గర్వపడే విధంగా మీరు పనులు చేయాలి. సమయం వృధా చేసుకొని వాళ్ళ చుట్టూ తిరుగుతూ వాళ్ళ కాళ్ళు మొక్కుతూ అటు ఇటు వెళ్తూ మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని కనిపించారు, వాళ్ళని కూడా గౌరవించుకోవాలి. ముందు తల్లి తండ్రి గురుదైవం అంటారు. తల్లిదండ్రులకే మనం ముందు ప్రాధాన్యత ఇవ్వాలి, తర్వాత గురువు, తర్వాత దైవం అంటారు. మీరు ముందు తల్లిదండ్రులకి, తర్వాత విద్య నేర్పిన గురువుకి, తర్వాత మీ యొక్క అభిమానించే హీరోకి మీరు అభినందనలు తెలపండి, తప్పలేదు. కానీ మరీ అందులోకి వెళ్ళి మరీ వాళ్ళు ఏదో మిమ్మల్ని మీ కుటుంబాలను ఉద్ధరించేంత ఆ విధంగా మీరు ఫీల్ అవుతూ కొంతమంది ఇలా చేస్తుంటారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫ్యాన్స్ అన్నప్పుడు వాళ్ళు గర్వపడే స్థాయిలో మీరు మంచి పనులు చేయాలి, వాళ్ళు చేయాలి, మీరు చేయాలి. అలాగే మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ కూడా మరి ఒకసారి సందర్భం వచ్చినప్పుడు మంచి మంచి హీరోల అభిమానులకు కూడా వారు జన్మించిన రోజున వాళ్ళు చేసిన మంచి పనుల గురించి కూడా చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఈ యొక్క విఎస్వి మోటివేషన్ ఛానల్ తెలుగుని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. మరి ముఖ్యంగా మన ప్రిన్స్ మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ గారి తనయుడు, ఆయన రోజు జరిగిన శుభాకాంక్షలు ఆయన ఫ్యాన్స్ అందరికీ. హీరో అంటే అతను బతకడము, ఆ వచ్చే రెమ్యునేషన్తో వాళ్ళ కుటుంబాన్ని జీవించుకోవడము, వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవడం కాదండి. 10 మంది గురించి బతకాలి నిజమైన హీరో. మహేష్ గారి లాగే కొందరు హీరోలు కూడా ఉన్నారు, నిజంగా హీరోలు. వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ ఫ్యాన్స్, వాళ్ళు నిజంగా ఫ్యాన్స్ అయినందుకు వాళ్ళు నిజంగా గర్వపడాలి. ఆ స్థాయిలో వారు మంచితనంగా 10 మందికి ఉపయోగపడుతూ వెళ్తున్నారు. వాళ్ళు చాలా మంది హీరోల అభిమానులు ఉన్నారు. కొంతమంది హీరోలు అయితే ఉన్నారు వాళ్ళ ఫ్యాన్స్ ని పట్టించుకోరు, కష్టకాలంలో పట్టించుకోరు. అలాగే ప్యాసేమో ఎగిరి గంతేస్తూ తల్లిదండ్రులు వదిలేసి నాకు హీరోలో వాళ్ళకి కాలాలకి నమస్కరిస్తుండ్రు. ఇక్కడ ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఎంతో మంది చిన్నపిల్లలకి గుండె ఆపరేషన్లు చేయించి విజయవాడ ఆంధ్ర హాస్పిటల్లో ఇంకా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నిజంగా ఆయన పుట్టినందుకు ఆగస్టు 9 మరి 1975 ఆగస్టు 9న జన్మించడం జరిగింది. మహేష్ బాబుకి ఇప్పటికి 51 సంవత్సరం, 51వ పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే మహేష్ బాబు అందరికి కూడా నేను చెప్పేది ఒకటే అండి, హీరోలు అనుసరించే వాళ్ళు నిజంగా హీరోలను అనుసరించాలి. ఎందుకంటే హీరోలుగా ఉన్నందుకు, నిజంగా వారి అభిమానంగా మీరు ఉన్నందుకు తప్పకుండా మీరు వాళ్ళు హీరోలుగా వాళ్ళ అభిమానానిగా మీరు కృష్ణ గారి కొడుకుగా మరి అలాగే సూపర్ ఎంతో కష్టపడే వ్యక్తి, ఎంత ఎదిగిన ఒదిగుండే వ్యక్తి, ఇంతవరకు కూడా ఎవరిని కూడా కించపరిచం కానీ మరి అదేవిధంగా ఎవరికి ఇబ్బందులు కలిగించే మాటలు కానీ చెప్పే వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తికి నిజంగా 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఆగస్టు 9 మరి ఆయన పుట్టినరోజు. నిజంగా ఆయనకి అందరు అభిమానులు ఉన్నారండి, అందరు హీరోల అభిమానులు ఆయన అభినందిస్తారు. ఆయన సినిమా ఇప్పుడు వచ్చేది వారణాసి. ఆ వారణాసి అనే సినిమాను కూడా బ్లాక్ బాస్టర్ హిట్ చేయాలములుగా డైరెక్షన్ వస్తుంది. మరి అలాగే ఈ యొక్క సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఎందరో పిల్లలు గుండె ఆపరేషన్లు చేయించి కొన్ని కోట్ల రూపాయలు రెమ్యునేషన్ ఖర్చు పెట్టి వారికి ఆపరేషన్ ఇచ్చిన నిజంగా మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అందరికి ధన్యవాదాలు. అలాగే ఒక్కొక్క పుట్టినరోజుకు ఒక్కొక్క హీరో ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఫ్యాన్ ఉన్నందుకు నిజంగా కొందరు హీరోలు ఉన్నారు, కొందరు మాత్రం వారు ఫ్యాన్స్ ఎందుకు వాళ్ళని కూడా తెలియదండి. వాళ్ళు ఎవరన్నది మీరు కామెంట్లు కూడా పెట్టచ్చు, ఏ హీరో అన్నది. ఇంకొక విషయం ఏంటంటే మంచి చేసే హీరోలు ఉన్నారు, వాళ్ళు కూడా తప్పకుండా 10 మంచి కార్యక్రమాలు చేయాలి, 10 మందికి ఉపయోగపడాలి అనేది నేను కోరుతూ ఉన్నాను. అలాగే మహేష్ బాబు గారు నిజంగా ఫుల్ గా ఆయన అంటే మాకు చాలా అభిమానం. ఎందుకంటే ప్రతి హీరోలో కూడా ఆయన అభిమానులు ఉన్నారు. ఎందుకంటే ఒక సంపాదించిన కష్టాన్ని ప్రతి ఒక్కరు కోట్లు సంపాదించుకొని వెనకేసుకోవడమే తప్ప ఒక 10 మందికి ఉపయోగపడే విధానాలు అయితే లేదు. నిజంగా ఫ్యాన్స్ లేని హీరోలు లేరండి, ఏ హీరో అయినా కానీ ఫ్యాన్స్లే వాళ్ళకి నిమ్మక. కాబట్టి వాళ్ళ ఫ్యాన్స్ కూడా పట్టించుకోరు. ఫ్యాన్స్ ఏమో తల్లిదండ్రులు, భార్య బిడ్డలు వాళ్ళ ఇళ్ల చోటు తిరగకుండా కాళ్ళు మొక్కుండా ఎగిరి గంతేస్తూ ఉంటారు. నిజంగా ఏ హీరో కూడా మిమ్మల్ని అలా చేయమని ఎవరు అడగరు. ఎందుకంటే మీరు కష్టపడాలి, సొసైటీకి మంచి. అవసరమైతే హీరో ఫ్యాన్స్ పేజ్ ఓపెన్ చేసుకోవడమో, హీరోల పేరు మీద సేవా కార్యక్రమాలు చేస్తే నిజంగా మీరు కన్నా తల్లిదండ్రులకు పుణ్యము, మీకు పుణ్యము,
ఆ హీరో పుణ్యము. కాబట్టి ఇలాంటి పని చేయాలంటే చాలా మంది పాలాభిషేకాలు, నీలాభిషేకాలు మీద వేయడం, కొన్ని ఊర్లో చెక్క బోర్డులు కడితే వాళ్ళకి ఈ ఆటల్ని బలించడం జరుగుతుంది. ఏ హీరో కోరుకోడు. కాకపోతే మా హీరో గొప్ప అని మనం ఇబ్బంది, మరి మనం బాధపడ్డం తప్ప. హీరోలంతా ఒకటే. అలాగే మన ఫ్యామిలీగా ఉండాలి, 10 మంది సేవా కార్యక్రమాలు చేయాలి, 10 మందికి ఉపయోగపడే బాటలు మీరు వెళ్ళాలి. మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ పేరు మీ అందరి తరపున, అందరి హీరోల తరపున మహేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ ఆగస్టు 9న ఇలాంటి రోజులు మహేష్ బాబు గారు ఎన్నో చేసుకోవాలి. ఎందరో ప్రాణాలు కాపాడిన ముఖ్యమైన మనిషి ఎత్తినందుకు మనిషి ఎలా ఉండి మంచి కార్యాలు చేసి అభినందించాలి. ఈ రోజు మోటివేషనల్ వీడియో ఆయన గురించి, మహేష్ బాబు గారి గురించి పెట్టడం జరుగుతుంది. ఆయన చేసే సేవా కార్యక్రమాలు కూడా మీకు తప్పకుండా యూట్యూబ్ వాళ్ళ సేవా కార్యక్రమం ఎన్నో చేస్తున్నారు. ఏ రోజు కూడా అది చేసిన చెప్పుకునే వ్యక్తి కాదు. కాకపోతే ఆరో ప్రాణాలు కాపే వ్యక్తి. అదే కాకుండా మంచి మనిషి, ఏ ఆపద కూడా పర్సనల్ గా ఎంతో మనిషి. అలాంటి వ్యక్తి బాగా మనస్ఫూర్తి కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు 150, 120, 130 చేయాలి. అందరూ ఆశీస్సులతో మహేష్ బాబు 51 కాదు, ఇంకా 101 వరకు కూడా వెళ్ళాలి. ఇంకా పెద్ద ఆరోగ్యకరంగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ప్రతి ఒక్క ఫ్యాన్స్ కి పేరు మహేష్ బాబు వారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నా. మీ ఫ్యాన్స్ అయిన నిజంగా గ్రేట్ మీరు. అలాగే చాలా మంది హీరో మంచి పనులు చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి కూడా, వాళ్ళ పుట్టినరోజు కూడా వాళ్ళు చేసే మంచి కార్యక్రమాలు కూడా చెప్పండి. తొలిగా మోటివేషన్ గా మహేష్ బాబు గారి గురించి చెప్పడం చాలా ఆనందంగా ఉంది. మరి అలాంటిగా ఫ్యాన్స్ సంపాదించిన మహేష్ బాబు గారికి, వాళ్ళ తండ్రి కృష్ణ గారికి స్వర్గస్థులు. మరి ఎక్కడున్నా కూడా ఈయన చేసే పనులు బట్టి, మహేష్ బాబు గారు చేసే పనులు బట్టి ఆనందపడతారు. హీరోలు అంటే ఇలాంటి కష్టకాలంలో ఫ్యాన్స్నే కాదు, 10 మందికి ఆపద వస్తే కాపాడే వ్యక్తులు ఉండాలి. అలాగే సోను సూద్ గారు కరోనా టైంలో ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. ఆయన దేవుడే చాలా మందికి గుండెల్లో. అలాగే ఇంకా హీరోలు ఉన్నారు. ఒకళ్ళ హీరో పేరు చెప్పడం కాదు, వాళ్ళ గురించి కూడా పుట్టినరోజులు కూడా ఇంకా మిగతా సబ్జెక్ట్ బట్టి మనం మాట్లాడవచ్చు. ఇంకా చాలా మంది ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, మరి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ గారు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు. జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే డైరెక్ట్ మీరు మా నుంచి వచ్చారు, హ్యాపీగా ఇంటికి వెళ్ళండి అని చెప్పడము. మరి రోడ్డు ప్రమాదాల్లో మీరు జాగ్రత్త క్షేమంగా చేరుకొని ఫ్యాన్స్ బాగుండాలని కోరుకునే వ్యక్తి. ఇంకా చాలా మంది హీరోలు ఉన్నారు. వాళ్ళందరూ ఫ్యాన్స్ కూడా సమయం వచ్చినప్పుడు మాట్లాడదాం. నమస్కారం. మీ యొక్క విఎస్పి మోటివేషన్ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. పైగా వెనకగా కనబడే సింబల్ కూడా వారణాసి అంటే తీసే వారణాసి కాదు, మా ఇంటి పేరు వారణాసి. అదే పేరుతో ఆయన సినిమా తీస్తుండే. ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అందరికీ నమస్కారం. 51వ పుట్టినరోజు జరుపుకుంటున్న మా సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి, అలాగే వారి 1975లో ఆగస్టు 9న ఇదే తారీఖున ఇదే రోజున జన్మించినందుకు నిజంగా ఆ జన్మకి ధన్యమయ్యే పనులు చేశారు. అలాగే ఇంకా ఇలాంటి పనులు చూసి ఇంకా మిగతా హీరో ఫ్యాన్స్ కూడా ఇలాంటి పనులు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అందరికీ నమస్కారం.